నుంచి 3 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. ఒలీవల కొండకు వెళ్ళి తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు కట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును కనుక కదా ఆయనను నీకేమీ చెప్పుచున్నాడని ఆయన అడిగిరి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరిగా అందరూ సందేహించిరి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా చదవబడిన లేఖనమును ప్రభా సంపూర్ణమైనటువంటి అర్థము ప్రభా వేరే రంగం మీద వచ్చి వివరించేదండి. మేము బలహీనను ప్రభా మరి ప్రభా మరి జ్ఞానం లేని వారు తెలుసో తెలియక ప్రభా మరి మేమేమైనా పొరపాటు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి. మీ నామంలో ఆశీర్వదించండి. మీరే ప్రభా మాట్లాడాలన్నా మమ్మల్ని సరిచేయించండి. మీ వైపు తిప్పండి తండ్రి. మీ వాక్యంలో మేము ఎదుగుటకు సహాయం చేసి దీవించగలుగుతారని మా హృదయంలో మీ చేతులు అప్పగించుకుంటూ పరిపూర్ణ మనసుతో ప్రభావ మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీరే ప్రభావ రంగం మీదకి వచ్చి మేము ఏ విధంగా జీవించాలో మీరు మాకు వెల్లడి చేయగలుగుతారని కోరుకుంటూ మన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు గొప్ప సహకారి అన్నారు. నీకు నాకు కూడా ఎల్లవేళడానికి తోడే ఉండి మనం సరైన మార్గంలో నడిపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. అయితే మనలో కొంచెం సరి చేసుకోవాల్సినటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి. తెలుస్తుంది హల్లెలూయా. మరి ప్రవక్త మనకి ఒక విషయం చెప్తున్నాడు. ఏమిటంటే మనం ఈ లోక సంబంధికులము కాకుండా వేరే మరి దేవుని రాజ్యానికి సరిపడే విధంగా జీవించాలనేటువంటి విషయాన్ని తెలియవస్తుంది. నిజంగా దేవుని పిల్లలు ఎప్పుడు కూడా వారి మాట తీరు మార్పుగా ఉంటుంది. ఈ లోకంలో వారి మాదిరిగా ఉండదు. ఆమేన్. వారి వస్త్రధారణ ఈ లోకంలో వారి విధంగా ఉండదు. వారి వస్త్ర అలంకరణ, వారి యొక్క వస్తు అలంకరణ కూడా ఈ లోకంలో వారికి సరిపడే విధంగా ఉండదు. వేరొక రాగం ఉంటుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అలానే మన ప్రవక్తలు కూడా, అంటే దేవుని పిల్లల ప్రవక్తలు కూడా ఆ విధంగా ఉంటుంది. వారి ఆశలు కూడా ఈ లోక ఆశల వైపు ఉండక మరి లోకస్తుల ఆశలకి దూరముగా పరలోక రాజ్యానికి సంబంధించినవిగా ఉంటుంది. ఆమేన్. ఆ విధంగా నువ్వు నేను ఉంటున్నావా లేదా అనేది నేను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని హల్లెలూయా. ఇది ప్రవక్త మనకి సూచిస్తున్నాడు.
ది రిమైనింగ్ వర్డ్స్ అని చెప్పేసి అనేటువంటి మెసేజ్లో ఆయన తెలియపరుస్తుంది. తెలుస్తుంది. మరి ఈరోజు మనకు మాట్లాడినటువంటి విషయం కూడా మరలా గుర్తు చేసుకుంటుంది. మరి గడిచిన దాన్ని, విస్మరించిన దాన్ని, మర్చిపోయిన దాన్ని వెతికి రక్షించుడికి ఈ భూమి మీదకి ఆ యొక్క ప్రవీణ యేసుక్రీస్తు మన రక్షకుడు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఇదందరూ మీరు నమ్ముతున్నారు కదా? ఆమేన్. ఖచ్చితంగా మనం నమ్మవలసినటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. మరి ఎక్కడైతే మరి భూమి ఆవిర్భవించి ఒక మునుకుని ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము. ఈ ప్రణాళికలో ఉన్నది మరి కనపరచబడినటువంటి భూమిలో, మట్టిలో మనం దాగి ఉన్నాము. దాన్ని వెతికి ఆయన మానవ రూపంలో మనం తీసుకొచ్చాడు. ఆమె ఆ తీసుకొచ్చిన దృశ్యంలో తీసుకొచ్చిన మనిషిని మరలా అదృశ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజుని ఏ విధంగా కలుసుకుని మరలా కృష్ణులో రావాలో అనేటువంటిదే ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ఉద్దేశమైనది. ఆమె ఇది మార్గం అయినది. ఆమె అదృశ్యంలో ఉన్నటువంటి దేవుణ్ణి దృశ్యంలోనికి మనం వీక్షించడానికి అర్థమైందా? మన కంటితో చూడటానికి, మనము స్పృహ కలిగి ఉండటానికి ఆ ఒలివల కొండపై నుంచి మరి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు దిగి వస్తున్నప్పుడు తెల్లవారు దేవసుద్రహరుడి యేసు తిరిగి దేవాలయానికి వస్తున్నాడు. దేవసుద్రహరుడి తిరిగి దేవాలయానికి వస్తున్నప్పుడు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఆరోహణమైన దేవుడు తిరిగి దేవాలయానికి తిరిగి వస్తున్నాడు. ఆమె ఎక్కడుంది ఈ దేవాలయం? ఏదైనా తోటలో ఉంది. ఆమె ఏదైనా తోట ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఈ యెరూషలేములో ఉన్న దేవాలయంలో కనపరచబడటానికి అంటే ఆ తలయ కొండ పైన ఏ విధమైనటువంటి రూపాంతరమైనటువంటి ప్రవీణ యేసుక్రీస్తు కనపరచబడ్డాడు, ఆ మాదిరిగా నీకు నాకు రెండో రాకడ కనపరచబడేటువంటి వేళ ఉన్నది. ఆమె గమనిస్తున్నారా? దేవస్థానం ప్రవీణ యేసుక్రీస్తును సిలువేసినప్పుడు ఆ సిలువేసిన 3వ రోజు ఆయన మరి ఆ ఈస్టర్ మరి ముద్రను గద్దలు పట్టుకుని బయటకు వచ్చాడని గత వారం కూడా మనం మాట్లాడుకున్నాం. దేవస్థానం అవునా? సమాధుల నుంచి మరి ఆయన మరి బద్దలు కొట్టుకొని పాతాళపు సంఖ్యలను తెంచుకుని వచ్చాడు. ఆమె ఆయన భూమి మీద ఉండి పాతాళంలోకి వెళ్ళి పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలను కూడా రక్షించాడు. ఆమె అర్థమవుతుందా? మరి ఆ మాదిరిగానే ఆయన భూమి మీదకి నేను మరలా వచ్చాను చూడండి అని మనకి నీకు నాకు గుర్తు చేసిన దేవుడు మరలా నేను ఇక్కడ కనబడతాను. ఎక్కడ కనబడతాను అంటాడు ఆయన? దేవసుద్రహరుడి ఎక్కడ కనబడతాడు ఆయన? జకరియా 14వ అధ్యాయం చూడండి. ఈ జకరియా 14వ అధ్యాయము మనం పలుమార్లు మాట్లాడుకుంటూ వస్తున్నాం గత కొన్ని వారాల నుంచి కూడా. 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టున, సగము కొండ దక్షిణపు తట్టున, ఉత్తరమునకు సగము కొండ దక్షిణ తట్టునకు జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆ జీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యథార్థమైన ఉజ్జయ దినాలలో కలిగిన భూకంపములకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునని సంకుచితములు కాగా వెలుగు లేకపోవును.
ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలము వెలుతురు కలుగును. ఆ దినమున జీవములు జీవజలములు యెరూషలేము నుండి భారీ సగము తూర్పు సముద్రములకు కడవడి సముద్రములకు దిగును. వేసవి కాలమందు చలికాలమందును అలాగనే జరుగును. యెహోవా సర్వలోకములకు రాజు అయి ఉన్నాడును. ఆ దినమున యెహోవా ఒకడే అనియు ఆయన పేరు ఒకటే అనియు తెలియదు. యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మం వరకు, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మం నుండి రాజుగానుల వరకును వ్యాపించును. మరియు గెంబ నుండి యెరూషలేమును దక్షిణమును తట్టునున్న రెమ్మా వరకును దేశమంతయు మైదానముగా ఉండును. పట్టణము ఎత్తుగా కనబడను, జనుములు అక్కడ నివసింతురు. శాపము ఇంకను కలగలేదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసించును. ఆమేన్. ఈ మాదిరిమైనటువంటి వాక్యము ప్రభువైన యేసు క్రీస్తు ఒలివల కొండ పైన దర్శనమిచ్చేటువంటిది అయింది. ఆమేన్. మరి ఇక్కడ యోహాను సువార్తలో మనం 8వ అధ్యాయం చూస్తున్నాం. ఒక స్త్రీని, మరి వేశ్య స్త్రీని పట్టుకొని వచ్చి ఈ స్త్రీని రాళ్ళతో కొడతామని చెప్పేశారని మరి అక్కడ మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం గుర్తు చేస్తూ వారు అంటుంటే ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఆ రోజున చదవండి, యోహాను 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన మీద నేరము మోపలేనని ఆయన శోధించుచు ఇలా అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయించును. వారాయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన కరేసి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వాయించును. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళి యేసు ఇక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండును. వాళ్ళు ఒక చిన్న గిరిగీశారు, చుట్టూ గిరిలో నిలబెట్టి ఆమెను నిందిస్తున్నారు. ఆమె నిందిస్తూ, ఈమె పాపం చేస్తుండగా మేము పట్టుకుని ఉన్నాము, మేము వ్యభిచారి. ఈమె పెద్ద పెద్ద మిద్దులు కట్టుకోవాలనుకుంటుంది, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోవాలనుకుంటుంది, ఏంటంటే అలంకారాలు పెట్టుకోవాలనుకుంటుంది, వేషకారులతో బతకాలనుకుంటుంది, ఆధిపత్యంతో బతకాలనుకుంటుంది. ఇవన్నీ మోసపోయినటువంటి వేష కాదా? దేవసుగ్రహాన్ని అక్కడ ఆమె చేసిన దాన్ని, మీలో తప్పు చేయని వారు ఎవరున్నారో వారు మొట్టమొదటిగా రాయించమని చెప్పేసారని ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజు ఏదైతే ఒలివల కొండపై నుంచి దిగి వచ్చి చెప్తున్నాడో ఆమె ఈ రోజు ఒలివల కొండ మీద ఆయన రెండవ రాకడ కనపరచబడేటువంటి వేళలో కూడా నీతో నాతో అదే చెప్తున్నాడు. ఆమె ఈ సంఘములో మోసం, కుళ్ళు, కుతంత్ర, ద్వేషాలు, స్వార్థము, ఆధిపత్యము, వివిధ మనస్తత్వాలతోనూ ముడిపడినటువంటి వ్యక్తులు జీవిస్తున్నారు. ఆమె ఈ సంఘం నుంచే వధువు సంఘాన్ని యేసుక్రీస్తు మేలైన దానిగా వ్యక్తం చేసుకోగలుగుతున్నాడు. ఆమె అందుకని ఏమంటున్నాడు, మీలో ఎవరైతే తప్పు చేయని వారు ఉన్నారో వారు మొదటిగా పోతారు. ఈ సంఘంలో అందరూ రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు మారు మనసు కలగండి, ఆమె ఇప్పుడు పునఃప్రాణం కలిగి ఉండండి, మరోసారి మరలా చేయకండి. దేవసుగ్రహాలుడియా దేవునామానికి మహిమ కలుగును గాక. మన ఎన్ని విషయాలు ఏ రీతి చూపిస్తున్నాడు? అవునా? ఆయన బ్రేలుతో రాసి చూపిస్తున్నాడు. నువ్వు అహంకారిగా ఉన్నావు,
నువ్వు వారిని ద్వేషిస్తున్నావు, ఒకరి పట్ల నువ్వు అసభ్యకరమైనటువంటి పదజాలం వాడావు, నిన్ను నువ్వు హెచ్చించుకునే విధముగా ప్రవర్తించావు, నిన్ను అలంకారప్రాయంగా నువ్వు జీవించి ఉన్నావు. ఇలాంటివన్నీ కూడా మనకు వర్తిస్తున్నాయి కదా. ఆమేన్. అలాగా ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాడు ఆ మాట. ఇప్పుడు నువ్వు వేషిగా ఉంటావా, వధువుగా ఉంటావా? ఆమేన్. వేరైన వధువుని ఆయన రూపుదిద్దుకోవాలనేటువంటిది ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆమేన్. ధర్మశాస్త్రం చెబుతుంది, నీవు ఒక పని చేస్తే ఇక తప్పు చేసిన వాడివే అంటుంది. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మోషే రాసిన ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి వేశ్యతనం చేస్తే ఆమెని రాళ్ళతో కొట్టి చంపాలి అని చెప్పేసి రాసిన దాన్ని ఆయన ఏమంటున్నాడు? అది తప్పు అని అంటలేదు. ప్రతి ఒక్కరూ పాపం చేస్తారు, ప్రతి ఒక్కరూ నేరం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా చేస్తారు, కానీ మార్చుకోవాలి. ఆమె ఏమంటున్నాడు ఆయన? చూడండి 9వ వచనం. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండను. 10వ వచనం. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి పాపము చెయ్యని ఆమెతో చెప్పు. నువ్వు ఇక వెళ్ళి పాపము చెయ్యకుము అని ఆమెతో చెప్పాను. అద్భుతంగా. ఇప్పుడు ఈ యొక్క 7 ముద్రలను 7 సంఘకాలలో 7 ప్రవక్తల ద్వారా సంపూర్ణమైనటువంటి స్త్రీని పునరుద్ధానం చేస్తున్నటువంటి ఈ వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యం మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేయడం కోసం క్రీస్తు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇక నువ్వు చేయకు, ఇప్పటి వరకు చేసావు కానీ ఇక చేయకు. ఏమంటాడు? ఇక పాపము చేయకు అని చెప్పాడు. ఇప్పుడు నీతో నాతో ఏం చెబుతున్నాడు? యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడండి? పాపం అంటే ఏంటి? తప్పండి. ఈ శరీరం మనతో వచ్చినది కాదు. ఆమె ఈ శరీరం ఒకరోజు శరీరం వచ్చేది ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, నశించిపోతుంది. ఈ శరీరం వలన మనకి పాపం రావట్లేదు. ఈ పాపము, ఈ శరీరము మనల్ని పాపం వైపు అడుగు వేయిస్తున్నది. అది మనం మార్చుకోవాలి. ఆమె ఈ శరీరం వల్ల మనం పాపంలో మిగిలిపోవట్లేదు. ఈ శరీరం అనేటువంటి దాన్ని మనము వదిలిన తరువాత మనకు పాపం అంటుకుని ఉండాలి. ఆమె ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళితే ఏదో అసభ్యకరమైనటువంటి ఏదో తొక్కే ఉందో, అశుద్ధాన్ని తొక్కే ఉంది, దాన్ని ఏం చేస్తాం? శుభ్రంగా కడుక్కుంటాం. అలాగా మరి పరిశుద్ధులుగా ఉండటానికి ఏ విధంగా ఉండాలనేది నీకు నాకు దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉండాలంటున్నాడు ఆయన? 8వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనేది యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేయండి. నెక్స్ట్, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడు ఎవరైనా నన్ను మీరిప్పుడు చంప వెతుకుతున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. యేసు క్రీస్తుని నువ్వు జీవించేలాగా చూస్తున్నావా? ప్రవేణ యేసు క్రీస్తు ఏ విధమైన జీవితాన్ని నీ మధ్య నా మధ్య కలిగి ఉన్నాడు? ఎంత స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన. నీకు నాకు
మనకు ఎంత ప్రేమ పంచుకున్నాడు. ఆయనని నువ్వు కనబరిచే విధంగా ఉన్నావా? ఆమె ₹1 కోసం నువ్వు ఆయనని నిజమైన వాక్యాన్ని వెల్లడి చేయలేనటువంటి వాడిగా ఉంటున్నావే, ఆయన చంపేస్తున్నావు కదా. ఆమె ఒక ఆస్తి కోసం నువ్వు అమ్మేస్తున్నావు కదా. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా జీవించుకొని ఉంటాడు? నిన్ను కనపరుచుకోమన్నాడా? ఆయన కనపరుచుకున్నాడా? నా తండ్రి ఏం చెప్పాడో నేను అదే చేస్తున్నాను అన్నాడు. ఆమె నీకు క్రీస్తు ఏం చెప్పాడో అదే చేయమని పౌలు చెప్పాడు. ఆమె మరి నీకు అదే మీద బోధని నువ్వు నేను కలిగి ఉండాలనేటువంటి దగ్గర దేవుడు నాతో నీతో మాట్లాడుతుంది. ఆమె ఇప్పుడు మన మధ్యకి రాబోతున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు ఉన్నాడు? ఎందుకు ఈ మాట మనతో నువ్వు ప్రతి వారం మాట్లాడుతున్నాడు? సర్వశ్రేష్ఠ దేవుడు దేవుడు అర్థమవుతుంది. మీరు ఒక ఉద్యమము కలిగి ఉండండి, నిర్జీవంగా ఉండకండి, చచ్చిపోయిన వారిగా బతుకుంటండి. సమయం లేదు దేవుసుద్రహాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు పరిరక్షించుకుంటూతో పాటు, మిమ్మల్ని మీరు సంపూర్ణంగా చేసుకోవడంతో పాటు దేవుని యొక్క వారసులుగా దేవుని సువార్త చేయవలసిన వారు ఉన్నారు. ఆమె ఇది ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక సిద్ధాంతం కాదు, ఒక విధానం కాదు. దేవుడి అదో ఇది నిత్యమైనది. ఆమె ఇది నిత్యమైనది. ఆమె దేవుని వారసత్వమైనది. నువ్వు జీవించు. ఆమె నువ్వు వారసుడు, ఆయన రాజ్యానికి వారసుడు. ఆమె ఆయన రాజ్యం ఈ భూమి మీద నెరవేర్చబడును గాక. ఆమె ఆ రాజ్యంలో నిన్ను నన్ను చూడాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన కలవలసిన రక్తం చెప్పించాడు. నీ కొరకు నా కొరకు వెలగట్టుకున్నాడు. మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసము మరి ప్రార్థన చేయలేకపోతున్నాం, మోకాలు వంచలేకపోతున్నాం, మనం ఏదో హారం కలిగి ఉంటున్నాం, మన వేదన పడుతున్నాం, సమయం వ్యర్థం చేసుకుంటున్నాం. ఎంత చెప్తున్నాం మనం చేయలేకపోతున్నప్పుడు నిన్ను నేను మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి. నీవు ఇప్పుడైతే తప్పు చేశావు, నేను నిన్ను క్షమిస్తున్నాను, మరలా ఇక ఈ పాపం చేయకు. ఇక మా పాపం చేయకండి. ఇది హెచ్చరిక. ఆమె ఎందుకంటే సమయం లేదు. మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవాలి, మీరు సంపూర్ణ కాపాడాలి, మీరు ఎదుటి వారికి పని చేయవలసింది. ఆమె అందుకని మీరు చాలా కఠినాత్మకమైనటువంటి చట్టాలు వస్తున్నాయి. చాలా కఠిన మనం ఎవరిని మార్చడానికో రూపాంతరం చెందడానికో రాలేదు. కానీ నిజమైన దేవుడు ఏం చెప్పాడో అది చెప్పాడు. నీకు కలిగిన యావత్ చింత నా మీద ఉంచున్నాడు. ఆమె ఆయన పని మనం చేస్తున్నప్పుడు ఆయన మనల్ని ఏ విధంగా నడిపించాలో ఆయన నడిపిస్తాడు. దేవుడు ఖాళీ నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ప్రతి సంవత్సరం తోడుండి మనల్ని చేపట్టుకుని నడిపిస్తున్న దేవుడు మనం నిజంగా ఆ విధంగా నడుస్తున్నామా లేదా? దేవుడు ఖాళీ ఆ సువార్త భారం కలిగి ఉన్నామా లేదా? ఆ ప్రేమ కలిగి ఉన్నామా లేవు? ఆ స్థానంలో మనం ఉన్నామా లేదా? దేవుడు ఖాళీ సరి చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ముప్పై 34వ వచనం చదవండి. యోహాను సువార్త 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపమునకు దాసుడు ఎప్పుడు పాపమే చేస్తాడు. దేవుని దాసుడు ఎప్పుడు దేవునితోనే చేస్తాడు. దేవుడు 37వ వచనం. ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపవలనని చంపవెదుగుచున్నాడు.
ఆయన వాక్యము మీ హృదయంలో నిజంగా విత్తుకుని ఉంటే, నిజంగా వాక్యము మీకు మీ హృదయంలో ఉంటే ఆయన ఏం చేస్తారు? బతికిస్తారు. ఆయన వాక్యం మీలో లేకపోతే ఆయన చంపేస్తారు. అది ఎలాంటి చంపటము? ఈ లోకపరమైనటువంటి ఆశలతో మనం మమేకమవుతూ చిన్న చిన్న ఆశలు, అది దేవునికి వ్యతిరేకం అయినప్పటికీ కూడా ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఎవరు చచ్చిపోతున్నారు ఇక్కడ? ఎవరు చచ్చిపోతున్నారు? ఎవరు చచ్చిపోతున్నారు ఇక్కడ? ఏం పర్లేదు, పర్లేదు, నేను అది చెయ్యాలి, అది చెయ్యాలి, అది చెయ్యాలి. ఒక అబద్ధం ఆడే విషయంలోనూ మనం అలా చేయాలి, ఒక మోసం చేసే విషయంలోనూ అలా చేయాలి, ఒక ఉద్రేకంలోనూ అదే చేయాలి, ఒక కోపం మాట్లాడటంలోనూ చేయాలి, ఒక మౌనంగా ఉండి మనసులో ఏదో పెట్టుకొని ప్రవర్తించే ప్రవర్తనలోనూ చేయాలి. ప్రేమ లేదు. దేవుని ప్రేమని మనం కనబరచలేనటువంటి జీవితంలో మనం ఉంటే దేవుని మనం చంపుతున్నాం. ఆమె ఆ రోజు ప్రవీణ యేసుక్రీస్తుని కలవరి శిలువలో రాళ్ళతో కొట్టినటువంటి వాళ్ళని చూస్తున్నాము. ఆయన కొట్టారు, ఆయన రాళ్ళతో కొట్టారు, ముళ్ళగిడ్డలు పెట్టారు, రక్తం చీల్చారు, చిందిని కొరడాలతో కొట్టాడు. మరి నువ్వేం చేస్తున్నావు? హరి, నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా కొరడతో కొడుతున్నావు అనే విషయాన్ని మర్చిపోతున్నావా? ఆయన చచ్చిపోవడానికి నువ్వు కూడా కారణం అవుతున్నావు అన్న విషయాన్ని మర్చిపోతున్నావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్పు. ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్తున్నాడు దేవుని హల్లెలూయా. మరి ఆ శుభకరమైనటువంటి మాట మనం ఉంటున్నప్పుడు, మనం ఆయన దయాప్రాప్తులుగా మనం తోడే ఉన్నప్పుడు మనం ఏ విధంగా జీవించవలసిన వారుగా మనం ఉండాల్సి ఉన్నదో నీవు నేను గుర్తు చేసుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చూడండి. కాగా నీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి, నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములో నుండి చనిపోదురని వారితో చెప్పారు. ఆయనలో విశ్వాసము కలిగి లేకపోతే, ఆయనలో మనము జీవించలేకపోతే, ఆయన మాటలను బట్టి మనము ప్రతి అడుగు లేకపోతే ఆ యొక్క పాపంలోనే మనం చనిపోతాం. పాపంలో చనిపోతే ఏమవుతుందో నీకు నాకు తెలుసు. హల్లెలూయా. ఆ పాతాళంలోకి మనం వెళ్తాం. దేవుని మనకి మహిమ కలుగును గాక. 40వ వచనం చూడండి. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడునైనా నన్ను మీరిప్పుడు చంపవెదుకుతున్నారే. అబ్రహాము అటు చేయలేదు. చూడండి ఎంత గొప్ప విషయం. దేవుని వలన విన్న సత్యము మీతో చెప్తున్న వాడు నన్ను మీరు ఇప్పుడు చంపవెదుకుతున్నారే ఉన్నాడు. ఆయన నిజంగా మీ మధ్య నా మధ్య ఉన్నాడా? ఆయన జీవించే విధంగా మన ప్రవర్తన ఉంటుందా? ఆయన చంపేవారికి ఉంటున్నాము. ఎంత పెద్ద భారము మనము మరి ఈరోజు తీసుకోవాల్సిన వారికి ఉంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 31వ వచనం చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుడై ఉండి సత్యమును గ్రహించెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడైనా మీకు నాకు అర్థమయ్యేటువంటి విషయం గమనిస్తున్నారు. వాక్యము ఏమున్నది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. మీరు కొంత నేను ఎందుకు త్వరతరైనా మీరు అర్థం చేసుకుని చెప్తున్నానంటే,
మీరు వాక్యము సంపూర్ణంగా చదవట్లా. మీరు వాక్యం చదివారు అసలు దేవుడు విషయాలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని చరిత్ర ఆ రోజు మరి ఆ విధంగా చెప్పాడు, ఆ రోజు జరిగింది కదా, ఈ రోజు ఇలా జరుగుతుంది అనేటువంటి దాన్ని మీకు తెలియపరచడానికి బైబిల్ గ్రంథము యథార్థంగా ఉంది. పరిశుద్ధ గ్రంథం యథార్థంగా ఇది చరిత్ర మొత్తం పుటాల నుంచి విప్పినటువంటి గ్రంథమైనది. ఆది నుంచి అంతమంతో రాసినటువంటి గ్రంథమైనది. ఆమె ఇది విశ్వం మొత్తము మన ముందు కనపరచబడేటువంటి దేవుని చిత్తం అయితే అసలు బైబిల్ ఏ ఉద్దేశంతో మన మధ్య మాట్లాడుతుందనేటువంటి విషయాన్ని దేవుని చిత్తం అయితే సాయంకాల వర్తమానంలో కూడా మనం గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు నీతో నాతో మాట్లాడినటువంటి విషయాలు మీరు గుర్తు చేసుకోండి. మరి ఈరోజు సాయంత్రము మరి మన మధ్య ప్రభురాత్రి భోజనం కనుక నిలబడి రండి. మరి పాటల ద్వారా ఆయన మహిమపరుచుకుందాం. అనంతరము ఆరాధన కలిగి ప్రార్థనతోనూ ఆయన ముందు మోకరించి ఆయన ఎడతెగగా చేయమైనటువంటి విషయాన్ని ఆయన రాకడ మన మధ్య రాబోతున్న సమయం ఉన్నది కాబట్టి జాగ్రత్తతోనూ భయంతోనూ మరి ఆయన నుండి విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఆ యొక్క ప్రభురాత్రి భోజనం యొక్క రొట్టెలో పాల్గొవలసిన ప్రార్థన కలిగి ఉంటుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నీతో నాతో మాట్లాడిన దేవుడు ఆ స్త్రీ ఏ విధంగా ఉన్నదో మన మధ్య మనం ఆ స్త్రీ స్థానంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలో దేవుడు నీతో నాతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. దేవుడు హల్లెలూయా. ఆ రోజు ఆ యొక్క వేశ్య అయితే దృశ్యంలో, ఈరోజు వేశ్య నీవు నేనే ఉన్నాం. ఇది అదృశ్యంలో ఉన్న క్రియ ఉంది ఆమె. కానీ అదృశ్యంలో ఉన్న క్రియ నీ మధ్య నా మధ్య కనపరచబడేటువంటి దృశ్యమై ఉంది. దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా. ఆ దృశ్యంలో ఉన్న వధువు ఏమోనంట, మరలా ఇంకోసారి తప్పు చేయొద్దు అనేటువంటిది నీకు నాకు హెచ్చరిక చేస్తున్నాడు. తెలుసు. హల్లెలూయా. నీకు నాకు ఆయన బయలుపాటు చేసినటువంటి ప్రతి విషయాన్ని గమనించుకుని మరి దేవుని యందు భయభక్తులతోనూ ఇకపై జీవితం మనం కలిగి ఉండాలనేటువంటిది, ఇక పాపం చేయమని మనకి హెచ్చరించినటువంటి మాటను బట్టి జ్ఞాపకం చేసుకొని మరి మనం జీవించే వారిగా నీవు నేను ఉండాలని ఆయన తెలియపరిచినటువంటి వాక్యాన్ని పట్టుకుని గట్టిగా జీవితం. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా నాయనా యేసయ్యా మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. అయినా మీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క సాయంకాలం అని ప్రభువా మరి మేము ఎరిగిన వర్తమానం ప్రభువా, మీరు ఆ తెల్లవారుజామున ఒలివల కొండపై నుంచి దిగి వచ్చినప్పుడు ప్రభువా ఈ సమాజము ప్రభువా మరి ప్రభువా ఈ సమాజము ప్రభువా ఏ విధముగా ప్రభువా మరి ఆ యొక్క పాపంలో ఉన్నదో, ఏ విధముగా ప్రభువా తప్పులు చేసేవారిగా ఉన్నారు, ఏ విధముగా ప్రభువా మరి నేరాపణలు కలిగి ఉన్నారో ప్రభా, ఏ విధంగా తప్పిపోయారో ప్రభా మీరు ఏదైతే చూపిస్తున్నారు మరి వేరేతో రాసి చూపిస్తున్నారు. ఈ సాయంకాల వర్తమానాలు రాసి చూపిస్తున్నారు. ఇదిగో నాయన ఈ తెల్లవారుజామున ప్రభా రాబోతున్న వారి ఒక వరుడుని ప్రభా మేము కలుసుకున్నట్టు ప్రభా పవిత్రులు కావటం కోసం ప్రభా మరోసారి పాపం చేయకమని ప్రభా మీరు హెచ్చరిక చేసింది. ఇదిగోనైనా మీరు చేసిన హెచ్చరికలో ప్రభా మేము ప్రభా గట్టిగా పట్టుకుని ప్రభా మరోసారి తప్పు లేకుండా ప్రభా, మరోసారి పాపం లేకుండా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టు సహాయం చేయండి ప్రభా. మీరు హెచ్చరిస్తున్నారంటే ప్రభా మేము పాపంలోకి వెళ్తున్నామని ప్రభా, మరి ప్రభా మేమేదో తప్పిపోయే దారిలో ఉన్నాము కాబట్టి ప్రభా ఆ యొక్క మార్గంలోకి వెళ్ళండి, ఇది సరైన మార్గం కాదు, ఈ సరైన మార్గంలో నడవమని ప్రభా మీరు నాతో మరి వింటున్న వారితోనూ ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. మేము నమ్ముతున్నాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా మేమైతే మనసు పెట్టి ప్రభా మరి ప్రభా మీ యందు ప్రభా భయభక్తులతోనూ ప్రభా విశ్వాసంతోనూ ప్రభా అంగీకరిస్తున్నాం తండ్రి. ఆ విధముగా ఎవరైతే ప్రభా మరి ఈ యొక్క ప్రార్థనను ఏకీభవిస్తున్నారు, ఆరాధన ఏకీభవిస్తున్నారు, అటు బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన, వారి అవసరాలు అక్కడ తీర్చండి నాయన, వారితో మీరు నిలవండి నాయన, వారికి అందరికీ ప్రభా మీరు రక్షణ దయచేయండి తండ్రి. ఎవరైతే ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో ప్రభా వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరినీ మీరు దీవించండి, పాపలను భద్రపరిచి దీవించడం కోరుకుంటున్నాం ప్రభా. వారికి మంచి ఈవులు దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. వారి సమస్యలు పరిష్కరించండి నాయన,
సంఘమంతటిని ప్రేమించండి ప్రభా. సంఘమును ప్రభా మీరే ప్రభా సరైన మార్గంలో నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం. సమస్తమును మీ చేతులు అప్పగించకుండా సాయంకాలం కూడుకులు ప్రభా ప్రార్థన ప్రభా కూడుకున్నట్టుకు ప్రభావ ప్రతి బిడ్డను మీరు తోడుకుంటుంది ప్రభా. తోడుకుని రండి వారి మనసుని ప్రభా మరి మీరే చక్కబెట్టుకుంటారని కోరుకుంటూ ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా మమ్మల్ని ప్రభా మీరు ఆశీర్వాదం దీవించి ప్రభా మీ యొక్క మాటల ప్రభా మా మధ్య తీసుకొచ్చినందుకు మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.